Hi guys, and namaste, welcome back to ABM Vlogs and Creations. Friends, ముందుగా అందరికీ జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి భవానీ కలర్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ గణపతులు మాత్రము నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఎందుకు అంటున్నా అనేది మీరు వీడియో చూసిన తర్వాత మీరే లాస్ట్లో కామెంట్ పెట్టేసేయండి. అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి అంటే నేను ఇక్కడ చూసిన దాన్ని బట్టి నేను చెప్పిన దాని తర్వాత మీరే కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి చూద్దాము. నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. దాదాపు 4 feet నుంచి పడితే 8 feet వరకు ఉన్న గణపతులు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడైతే భవానీ కలర్స్లో ఉన్నాయి. ఇప్పుడైతే మనము లోపలికి చూద్దాం. ఓకేనా, చలో లెట్స్ గో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే భవానీ ఆర్ట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ బోర్డు అయితే కనబడుతుంది. ఈ గణపతులు రెడీ చేయడానికి అంటే కింద స్టాండ్స్ అండ్ అక్కడ మనకు కర్రలు రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ గణపతి చూసుకున్నట్టయితే పంచముఖ ఆంజనేయ స్వామి అవతారంలో ఉన్నట్టు మనకి ఇక్కడ గణపతి అయితే కనబడుతుంది. అట్లనే మనకు అక్కడ శివలింగం అయితే ఇచ్చిండ్రు. ఈ గణపతి మనకు దాదాపు 6.5 7 feet హైట్ అయితే ఉంటుంది. ఇంకా మొత్తం పూర్తిగా కంప్లీట్ కాలేదు. అండ్ అట్లనే మనకు అక్కడ షెడ్లో కూడా కొన్ని గణపతులు అయితే తయారు చేసారు, సేమ్ మోడల్స్ పంచముఖ ఆంజనేయ స్వామి. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి గణపతులు. ఇక్కడ గణపతులు అన్నీ దగ్గరకు ఉన్నాయి. అట్లనే లైటింగ్ కూడా కొంచెం తక్కువ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కృష్ణుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి పగిడి మోడల్ ఇచ్చారు. ఓకే, ఈ గణపతి కూడా దాదాపు 7 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఫాస్ట్గా చూపించేస్తారు ఈ వీడియోలో మీకు. ఇక్కడ ఈ గణపతి కూడా 7 feet హైట్, విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణపతి విష్ణుమూర్తి. అట్లనే ఇక్కడ లక్ష్మీదేవి అండ్ మనకు కిరీటం మధ్యలోనేమో వెంకటేశ్వర స్వామిని ఇచ్చారు. పైన యూడురి మొత్తం శేషనాగులు హైలైట్ ఇచ్చారు. అసలుకి కలరింగ్ ఆయనకు మాత్రం సూపర్ కనబడుతుంది. అండ్ చెప్పాలంటే చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్న గణపతులు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క మోడల్ అయితే ఉన్నది. ఇక్కడ అన్ని దగ్గరకు ఉన్నాయి, చూపించాలంటే కొంచెం కష్టమే ఉన్నది. ఇక్కడ చూడండి, మనకు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి సింహాసనం పైన కూర్చున్న మోడలు. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే టెంపుల్ టైప్లో ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ గణపతి కూడా కలరింగ్ అయినాక మాత్రం నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. ఈ రో మొత్తం అవే, ఈ నుంచి పడితే ఆడే వరకు లాస్ట్ వరకు. ఇటు సైడ్ కూడా ఈ లైన్ కూడా లైన్కి డిఫరెంట్ గణపతి. ఇక్కడ మనకు పీట పైన కూర్చున్న గణపతి, సింపుల్ సిట్టింగ్ పొజిషన్ ఇచ్చారు. మంచి ఇట్లా దండ కూడా ఇచ్చారు, పూల దండ. ఈ గణపతి కూడా 7 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ సింహం పైన కూర్చున్న గణపతి, ఈ గణపతి 6 feet హైట్. అండ్ ఇట్లా లోపలికి చూసుకున్నట్టయితే అన్ని దగ్గరకు ఉన్నాయి గణపతులు. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 6 feet 7 feet హైట్ ఉన్న గణపతులు అయితే మనకి ఫస్ట్ ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష్మీ గణపతి మనకు బ్యాక్గ్రౌండ్లో ఇట్లా ఆకు టైప్లో ఒకటైతే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ మనకు తామర పుష్పం పైన కూర్చున్న గణపతి, మంచిగా డిజైన్ లుకింగ్ మస్తు వచ్చింది. అండ్ కిరీటం మధ్యలో కూడా శివుని ఇచ్చారు. ఓకే, ఈ గణపతి కూడా ఫేస్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఈ లైన్లో మొత్తం ఆటి వరకు సేమ్ ఇవే గణపతులు. మనం ఇంతకుముందు చూసినాం కదా, ఇటు సింహం పైన కూర్చున్న గణపతులు, ఈ లైన్ మొత్తం అవే. ఇక్కడ చూడరి మంచిగా సింపుల్ మస్తు కనబడుతుంది. పీట పైన కూర్చున్న గణపతి ఎక్సలెంట్. కలరింగ్ వెనక మాత్రం చాలా నీట్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ లోపలికి చూసుకున్నట్టయితే ఈ గణపతి మనకు 5 feet హైట్ అయితే ఉంటుంది. నంది వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. మనకు అట్టనే శివలింగం ఇచ్చారు అక్కడ అటు సైడు. ఓకే, దాదాపు 5 feet 5.5 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూసిరుగా వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి ఇక్కడ మంచిగా నీట్గా కనబడుతుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ టైప్లో ఆర్చ్ ఇచ్చారు. ఎక్సలెంట్. అసలుకి కలరింగ్ అయినాక నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, అమ్మర బాబురే ఏం మోడల్స్ అసలుకి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా లుకింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం నెమలిలు ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి, కూర్చున్న స్టైల్ కూడా నెక్స్ట్ లెవెల్. ఈ లైన్లో మొత్తం అవే గణపతులు, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క మోడల్. మన భవానీ కలర్స్లో మాత్రము ఇగో ఇక్కడ ఇంకొక మోడల్. వారేవా అసలుకి ఏమైనా ఉన్నాయా. ఇక్కడ మనకు నెమలి వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఇక్కడ మనకు నెమలి పింఛం ఉంటుంది కదా, ఆ పింఛం ఆకారంలో మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకు నెమలి పైన కూర్చున్న గణపతి చూడండి ఎంత మంచిగా ఉన్నదో, ముద్దు మస్తు కనబడుతుంది. ఇక్కడ మంచిగా కనబడుతుంది అండి. ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉన్నది, అందుకోసమే కొంచెం మళ్ళీ ఏంటంటే గణపతులు అన్నీ దగ్గరకు ఉన్నాయి. అర్రే ఇక్కడ చూడుర్రి, తామర పుష్పం పైన కూర్చున్న గణపతి. అరే దగ్గరకున్నది మస్తు. ఈ గణపతి మనకు 6 feet హైట్ అయితే ఉంటుంది. చూడండి కూర్చున్న స్టైల్ అసలుకి నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి నేను కలరింగ్ అయిన తర్వాత నేను చూపిస్తా. అప్పుడు మాత్రం ఇక వేరే లెవెల్ ఉంటుంది. ఈ వీడియో మాత్రము చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఎందుకంటే చాలామంది మన ఇన్స్టాగ్రామ్లో అట్లనే యూట్యూబ్లో
6 ఫీట్కు సంబంధించిన గణపతులు చూపియాలని అని చెప్పేసి చాలామంది అడిగినుండే. ఈ వీడియో మాత్రం ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేసేయండి. ఇంకా మనం చూసుకుందాము లోపల ఇంకేమన్నా కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయని చెప్పేసి. కింద అన్ని రాళ్ళు రప్పలే కనబడుతున్నాయి. వాము మా చీకటి ఉన్నది కొంచెం. అండ్ ఇక్కడ మంచిగా కనబడుతుంది రండి. చూసిరా తామర పుష్పం పైన కూర్చున్న గణపతి 6 ఫీట్ హైట్. గణపతి కూడా ఉండ్రి ఎంత ముద్దుగా కనబడుతుందో మస్తు అసలుకి వారేవా. ఇక్కడ కూడా మనకు నెమ్మలి వాహనం పైన కూర్చున్న గణపతి. అక్కడ మనకు దగ్గర ఉండుడికి మనకు కనవలేదు కానీ చూసిరా ఈ గణపతి కూడా 6 ఫీట్ హైట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ వారేవా అసలుకి సింహం పైన కూర్చున్న గణపతి. అట్లనే మనకు కిరీటం పైననేమో మొత్తం అన్ని శేషనాగులే. అరే అసలుకి గణపతికి వేరే డిఫరెంట్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది కిరీటానికి మాత్రము. ఓకే ఇంకా మీరు తప్పకుండా ఈ గణపతి చూసినాక జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ అయితే వేసేయండి. ఇక్కడ మనకు చూసిర్రా ఇక్కడ మనకు హనుమంతుడు ఇట్లా జెండా పట్టుకున్నట్టు మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడ మనకు టెంపుల్ టైప్లో ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. గణపతి సిట్టింగ్ పొజిషన్. ఓకే ఈ గణపతి దాదాపు 7 ఫీట్ హైట్ వరకు ఉంటుంది. మీరు తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ అయితే వేసేయండి. ఓకే ఇలా మన అంజిమామ రాలేడు, కొంచెం ఫీవర్ ఉందని చెప్పేసి. ఓకే ఇంకొకటి గణపతి ఇక్కడ రెడీ చేసి ఉంచారు. ఇక తీయడానికే ఆలస్యం అంతే. అంత అటాచ్మెంట్ అయితే చేసేసారు బ్యాక్ సైడ్ది. ఓకే పచ్చి ఉన్నది ఇక్కడ న్యూ మోడల్ వచ్చింది మనకు. ఇక్కడ ఈ గణపతి మనకు దాదాపు 7 ఫీట్ హైట్ అయితే ఉండొచ్చు. మనకి ఇక్కడ ముంబై స్టైల్లో కనబడుతుంది ఫేసు, గణపతి యొక్క ఫేసు. ఇంకా ఇప్పుడే అంతా పచ్చి ఉన్నది, ఇప్పుడే తీసినట్టున్నారు. ఈ గణపతి కూడా సూపర్ అంటే సూపర్ కనబడుతుంది. మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా ఉంది, మంచి డిజైన్ ఇచ్చారు. ఓకే సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ లైన్లో ఈ మొత్తం కూడా సేమ్ అవే గణపతులు. ఈ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అంతా కూడా. ఓకే ఇంకా అటు సైడ్ ముంగట చూద్దాము ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి. చాలా ఇప్పటికి మనం దాదాపు ఏం లేకుండా ఒక 10 మోడల్స్ అయితే చూసినాం కావచ్చు. ఇక్కడ మంచిగా కొంచెం క్లారిటీ కనబడుతుంది. అక్కడ మనం స్టార్టింగ్లో చూసినాం కదా రాధాకృష్ణుని మోడలు. ఇక్కడ మన కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి మంచిగా కనబడుతుంది. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ మోడల్ ఉన్నది. అది ఏ గణపతి అనేది చూద్దాము. ఈ షెడ్లో అన్నిటికన్నా పెద్ద గణపతి అదే. కొంచెం అన్ని గణపతులన్నీ దగ్గరకు ఉన్నాయి, అందుకోసమే కొంచెం చూపించడం ఇబ్బంది అవుతుంది. ఈ గణపతి మనకు ఆల్మోస్ట్ ఈ షెడ్లో అన్నిటికంటే పెద్ద గణపతి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అర్ధనారీశ్వరుడు. ఓకే సైడ్లో మనకి ఇక్కడ చూసినట్టయితే గణపతి ఇట్లా కూర్చున్న మోడల్ ఇచ్చారు. ఇక్కడ నంది వాహనం ఎక్సలెంట్ ఉన్నది. ఈ టోటల్గా ఈ గణపతి హైట్ చూసుకున్నట్టయితే 8 ఫీట్ వరకు ఉండొచ్చు. ఓకే చూసిరు కదా ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ వచ్చి కామెంట్ చేయండి. నేను అన్నా కదా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పేసి. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి, మన నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇంకా కలరింగ్ అయినాక మాత్రము వేరే లెవెల్ ఉంటుంది అది. నేను కలరింగ్ అయిన తర్వాత నేను అప్డేట్ చేస్తా. మీరు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేయండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్.